హాయ్ హాయ్ హలో వివర్స్. మీకు ఇవాళ వచ్చేసి 8th డే అండి. నిన్న కూడా వీడియో చేశాను. నిన్న 7th డే కాబట్టి మీకు వెయిట్ అనేది చెప్పలేదు. ఈరోజు 8th డే కాబట్టి నిన్నటికి 1 వీక్ అయిపోయింది అని అంటే నిన్న వేసిన వీడియో మనకు మార్నింగ్కి రిజల్ట్ వస్తుంది కాబట్టి మీకు ఈరోజు మార్నింగ్ వెయిట్ వేసాను నేను. పిల్ల యావరేజ్ వెయిట్ వచ్చేసి 140 grams వచ్చిందండి స్టార్టింగ్లో. ఏది మనం వచ్చిన హ్యాచరీ నుంచి వచ్చేటప్పుడు 140 grams అనే చిక్ వచ్చింది. ఈరోజు నాకు 8th డే అండి. ఈరోజు మార్నింగ్ వెయిట్ వేస్తే 188 grams వచ్చింది. ఆల్మోస్ట్ నాకు 4 times మల్టిపుల్ అయ్యింది. 4.5 times మల్టిపుల్ అయింది కాబట్టి మినిమం ఫస్ట్ మనకి ఎట్లా మల్టిప్లై అవుతుంది అని అంటే 4 times or 5 times అంటే హ్యాచరీ నుంచి వచ్చే పిల్ల 4 times or 5 times అనేది ఖచ్చితంగా అవ్వాలి. నెక్స్ట్ అండి ఈరోజు కనుక నేను మెడిసిన్ మార్చాను. ఈ రోజు నుంచి 8th, 9th, 10th నేను అవిరేడ్గానే చార్కోఫెరాల్తో పాటు ఎరువిడ్గానే చార్కోఫెరాల్ 1 kg ఇస్తే దానికి తగ్గట్టుగా జిప్రోమిన్ అనేది 1 liter ఇస్తాను. 8th, 9th, 10th ఇస్తే నాకు సెకండ్ వీక్కి చాలా గ్రోత్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు చెప్పొచ్చండి, ఆ బర్డ్కి స్నీజింగ్ ఇప్పుడు చాలామంది సర్దీ లాగా ఉంటుంది కదా, ఆ సర్దీ అనేది చెప్పలేము. స్నీజింగ్ ఉంటుంది. స్నీజింగ్ వచ్చి సౌండ్ ఎఫెక్ట్ బాగా వస్తుంది. మీకు బాగా తెలిస్తేనే ఇట్లా ట్రై చేయండి, లేదంటే వద్దండి. తర్వాత ఏది 25 ఏజ్ తర్వాతనే మీరు ట్రై చేయండి, ఇప్పుడైతే వద్దు. నెక్స్ట్ ఇది ఏంటంటే ఓన్ ఫార్మింగ్ కాబట్టి చేస్తున్నాను. లేదంటే ఇందులో గోట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ గోట్ లాగా మీకు వస్తే మీకు చాలా ఇబ్బంది, మీరు కనిపెట్టలేరు కాబట్టి చెప్పట్లేదు. మీకు తెలిస్తేనే ట్రై చేయండి, లేదంటే వద్దు. లేదంటే 1/2 kg అది 1/2 kg అవిరేడ్గానే చార్కోఫెరాల్ కానీ ఇచ్చేయండి. దాంతోపాటు 1/2 liter వచ్చేసి జిప్రోమిన్ ఇచ్చేయండి, బాగా పనిచేస్తుంది. లేదంటే బయోస్పాక్ అగ్లోస్పాక్ అని ఉంటుంది, అగ్లోస్పాక్ ఇచ్చేయండి. 1 liter ఇచ్చేయండి. అది డైలీ 1 liter ఇచ్చేయండి, సరిపోతుంది మీకు. ఎవ్రీడే చార్కోఫెరాల్ కంటే అగ్లోస్పాక్ జిప్రోమిన్ కాకుండా అగ్లోస్పాక్ ఇచ్చేయండి. డైలీ 1 liter లెక్కన ఇచ్చేయండి, 20 liters తీసుకొచ్చి, అది బెటర్ అండి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా 188 grams వచ్చింది 8th డే అండి. 7th డేకి 188 grams వచ్చింది ఫస్ట్ వీక్ బాడీ వెయిట్. సెకండ్ వీక్ బాడీ వెయిట్ వచ్చేసి 600 grams ఉన్నది టార్గెట్. అందుకని నేను ఇచ్చేస్తున్నాను. బర్డ్ చూశారు కదా ఎంత బాగుంది. చూడండి కొద్దిగా వీడియోలు అనేది ఈరోజు నుంచి డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీకు మెడిసిన్స్ చెప్తూ ఉంటాను. ఒకటండి, మీకు తెలుసో తెలియదో, మీకు ఒకటి రేపు లైవ్ పెడతాను. మీకు లైవ్ కరెక్ట్గా 4 o'clock పెడతాను లైవ్. ఒకసారి రండి, లైవ్లోకి వచ్చినాక షెడ్ ఎలా ఉందో అన్నీ చూపిస్తాను. లైవ్లో రేపు చాలామంది వస్తారని అనుకుంటున్నాను. లైవ్లో చాలామంది రేపు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈసీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలామంది పెట్టుకొని వస్తున్నారు. అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజెస్ ఉంది. ఎందుకంటే చేయలేకపోతున్నారు చాలామంది. ఏదో ఖర్చుల మందం వచ్చినా చాలు కదా అని అనుకుంటున్నారు. అలా ఖర్చు మందం చేసుకుంటే ఎందుకంటే 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మినిమం మనీ రాకపోతే పెట్టి వేస్ట్ కదా. అదేంటంటే నేను చెప్పాలనుకున్నది అదే. నెక్స్ట్ వచ్చేసి ఒక డైలీ ఒక వీడియో పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి మీకు మ్యాక్సిమం ఇప్పుడు 8th డే కాబట్టి మీకు స్టార్ట్ చేశాను. 8th డే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పటివరకు పెట్టిన మెడిసిన్స్ మీకు చెప్తాను. డైలీ వాటర్లో శానిటైజర్ అనేది కామన్గా వేస్తాము. ఇది 25,000 చిక్ కాబట్టి 500 grams నియోడాక్స్ లేదా నియోడాక్స్ ఆర్ జిప్రోమిన్ అంటున్నా, సారీ అండి, గ్రోయిప్లెక్స్ ఈవినింగ్ ఇస్తే నియోడాక్స్ మార్నింగ్ ఇచ్చాను. అది 3 days ఇచ్చాను. ఇది 100 grams ప్యాకెట్ 5 liters కలిపేసుకోవాలి. అది డైలీ 5 liters ఇచ్చాను నేను ఈవినింగ్ టైంలో. మార్నింగ్ టైంలో అంటే 500 grams ఇచ్చాను. తర్వాత 4th డే యాజ్ వెల్ ప్లెయిన్ వాటర్ ఇస్తాం కాబట్టి 5th డే వ్యాక్సినేషన్ కాబట్టి 4th డే అనేది ప్లెయిన్ వాటర్ ఇచ్చేసాను. 6th డే కూడా ప్లెయిన్ వాటర్ ఇచ్చాను. 7th డే వచ్చేసి నిన్న నేను 1 liter క్యాడ్లీవ్ లివర్ వచ్చేసి క్యాడ్లీవ్ ఇచ్చాను. ఈరోజు మార్చేసాను. 3 days తర్వాత మళ్ళీ క్యాడ్లీవ్ ఇద్దామనే ఆలోచన. 12th డే వ్యాక్సిన్ అయిపోతే
13th డే ప్లెయిన్ వాటర్ ఇవ్వకుండా డైరెక్ట్ క్యాడ్ లీవ్ ఇవ్వటానికి ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీకు చెప్తున్నాను ఈ రోజు నుంచి ఏ మెడిసిన్స్ ఎట్లా అనేది. నేను ఆల్మోస్ట్ అండి మొత్తము ఓవరాల్గా నేను 25 ఏజ్ వరకే నేను ఏదైనా మెడిసిన్ వాడతాను. తర్వాత శానిటైజర్స్ మాత్రమే వాడతాను. ఎందుకంటే 32 ఏజ్ కల్లా నాకు 2.2 బాడీ వెయిట్ వచ్చేస్తుంది. కాబట్టి నేను ఎక్కువ ఇబ్బంది పడలేను. ఎందుకంటే ఎక్కువ మెడిసిన్స్ కూడా నేను వాడనండి. ఇదైతే నేను ఇచ్చేస్తాను. చాలామంది ఇప్పుడున్న సర్కిల్లో ఏంటంటే ఈసీ ఫార్మ్స్లల్లో మెడికేటర్ యూజ్ చేస్తున్నారు. మెడికేటర్ యూజ్ చేయడం వల్ల సరిగ్గా శానిటైజ్ అనేది వాటర్ చాలా దగ్గర ప్రాబ్లంగా ఉంది. చాలామంది మెడికేటర్ కోసమే కాల్ చేస్తున్నారు. అలా శానిటైజర్ సరిపోవట్లేదు, ఏం చేయాలి అని అంటే చాలామంది చెప్తున్నాను మెడికేటర్ తీసేసి ఇచ్చేయండి, డైరెక్ట్ ట్యాంక్లో ఇచ్చేయండి అని చెప్తున్నాను. కాబట్టి చాలామందికి చెప్తున్నాను ఇట్లానే మెడికేటర్ పెట్టి శానిటైజ్ చేద్దాము అని అంటే అది అవ్వదనండి. ఎందుకంటే చిన్న టబ్లో వేస్తాము, ఆ మెడిసిన్ అనుకోండి, మెడిసిన్ 3 అవర్స్లో అయిపోతుంది ట్యాంక్లో. అదే మెడికేటర్లో అనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవ్వట్లేదు. ఎందుకంటే బాడీలో ఇంజెక్ట్ అయిపోతుంది తొందరగా. తర్వాత ప్లెయిన్ వాటర్ సజెస్ట్ అంటే ఇప్పుడు మార్నింగ్ కనుక మెడిసిన్ ఇచ్చేసి మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మెడిసిన్ ఇవ్వం. కాబట్టి బాగా ఈ ఇన్ఫెక్షన్కి ఇన్ఫెక్షన్ అంటే అలా కాదు, బాడీలో బాగా ఇంజెక్ట్ అయిపోతుంది మెడిసిన్. కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ప్లస్ చాలామంది ఇప్పుడు హార్డ్నెస్ అనేది చాలా పెరిగిపోయింది సమ్మర్లో. కాబట్టి హార్డ్నెస్ అనేది చాలా పెరిగిపోయింది. దానికోసం ఏం చేయాలంటే జైసెప్ట్ అనేది వాడండి శానిటైజర్ జైసెప్ట్. అది మీకు క్యాన్ వచ్చేసి 3000 రూపీస్ పడుతుంది, 5 లీటర్ క్యాన్. అది 500 లీటర్స్ కంటే కేవలం 25 ml మాత్రమే వేయాలి. 500 లీటర్స్ వాటర్కి 25 ml అంటే 1000 లీటర్కి 50 ml మాత్రమే. అంత ఎఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈకోలీ కానీ సిఆర్డి కానీ ఏదైనా ఏ ప్రాబ్లం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, చాలామంది డౌట్ రావాలి, ఎందుకనంటే జిప్రోమిన్ అవిరిడ్ అది తీయగుంటుంది, బాడీకి ఇన్ఫెక్షన్ తొందరగా వస్తుంది కదా అనేది మీరు చాలామంది అనుకుంటారు. నాకు ఆ శానిటైజర్ తోటి చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. మీరు కూడా ఏమైనా యూజ్ చేయాలి అనుకుంటే నాకు కాల్ చేయొచ్చండి. ఆ శానిటైజర్ ఖచ్చితంగా వాడండి, అది బెటర్గా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.